హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1172కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకో F4 మన ఇండియాలో లాంచ్ అయితే చేస్తారని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు పోకో ఇండియా అఫీషియల్గానే టీచ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ రెడ్మీ K40S అని చెప్పేసి చైనాలో లాంచ్ చేశారు కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో తీసుకొస్తారని చెప్పి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది. పోకో మనకి ఇండియాలో F1 తీసుకొచ్చిన తర్వాత F2, F3 మన ఇండియాలో తేలేదు. F3 GT అయితే తీసుకొచ్చింది కానీ 2 కానీ 3 కానీ తేలేదు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మనకి F4 ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే దీని ప్రకారం తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ డ్యూయల్ ఓటీపీ లాగిన్ మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో మనం వాట్సాప్ని 2 డివైసెస్కి వాడుతూ ఉంటాం కదా. సో ఇలా వాడేటప్పుడు ఇంకో డివైస్కి మనం లాగిన్ అయినప్పుడు ఆల్రెడీ ఇది లాగిన్ అయి ఉంది, సో ఇంకోసారి వెరిఫై చేయమని చెప్పి మరో ఓటీపీని అయితే పంపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇది మనకి బీటాలో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే 2 ఓటీపీలను అయితే అందుకోవాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ లేయర్స్ పెంచడం కోసం వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా అలాగే వాట్సాప్లో మరికొన్ని ఫీచర్స్ అయితే త్వరలో తీసుకురాబోతున్నారంట. మెసేజ్ డిలీట్ చేస్తాంగా అందులో అండూ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఏమైనా మెసేజ్ డిలీట్ చేసేటప్పుడు ఎవ్రీవన్ లేకపోతే ఓన్లీ మీ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడే మనకి అండూ కూడా ఉంటుంది. పొరపాటున మనం ఒక మెసేజ్ని డిలీట్ చేస్తే మళ్ళీ వెంటనే దాన్ని పొందడం కోసం ఈ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న డ్యూయల్ లాగిన్ వెరిఫికేషన్ కూడా అయితే ఉండబోతుంది. ఇది కాకుండా మరికొన్ని ఫీచర్స్ అయితే మనకి ఫ్యూచర్లో వాట్సాప్లో రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి డీజో నుంచి డీజో వాచ్ డి ఇవి ఆల్రెడీ నేను టెస్ట్ చేస్తున్నాను. రేపు మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది. ఈ వాచ్ని మనకి రేపు అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మనకి అండర్ 3K అంటే 3,000 రూపాయల లోపు మనకి లార్జ్ డిస్ప్లేతో ఈ వాచ్ అయితే రాబోతుంది. సో అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో రేపు ఉంటుంది కాబట్టి మిస్ కాకుండా చూడండి. అక్కడే మీకు గివ్ అవే కూడా ఉంది. 2 వాచెస్ నేను అక్కడ గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. వీడియో మొత్తం వాచ్ చేసి గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇంకో గివ్ అవే కూడా రన్ అవుతుంది. ఆల్రెడీ మనకి AMDకి సంబంధించి ప్రమోషన్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో నుంచి కూడా ఒక గివ్ అవేని అయితే ఇవ్వబోతున్నాను. ఈ గివ్ అవే సపరేట్ మాకు 2 వాచెస్ ఈ గివ్ అవేలో ఉంటాయి. అది కాకుండా అందుట్లో మీకు మరో గివ్ అవే అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మీరు కామెంట్ చేసి ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి అక్కడ నుండి కామెంట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి స్క్వాడా Enyaq-4 ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ వెహికల్ని మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది అనమాట. ప్రస్తుతానికి ఇండియన్ రోడ్స్ మీద ఇది టెస్టింగ్ అయితే నడుపుతున్నారు. ఈ వెహికల్ రియల్ మోటార్స్ సెటప్ తో 265 HP పీక్ పవర్ అయితే తీసుకుంటుంది. అలాగే 513 కిలోమీటర్స్ వరకు మనకి రేంజ్ అయితే ఇస్తుందని తెలుస్తుంది. ఇక బ్యాటరీ కూడా మనకి 77 kWh బ్యాటరీ ప్యాక్తో అయితే ఈ వెహికల్ అయితే రాబోతుందంట. 0 to 100 కిలోమీటర్స్ కేవలం 7 minutes లోపే అందుకుంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం మరి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో. రీసెంట్గానే కదా మనకి 70 లక్షలు ఎంతో పెట్టినట్టున్నారు కియా తీసుకొచ్చిన వెహికల్. సో ఇది చూస్తే మనకి 70 నుంచి 80 దాకా తీసుకెళ్లేలా ఉన్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటో G82 ఈ మొబైల్ రేపైతే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే లీక్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 23,999 రూపాయలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద అన్ని ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు అన్ని కలిపి చూసుకుంటే మనకి 19,000 రూపాయలకి ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఒకవేళ నిజంగా 19,000 రూపాయలకి మొబైల్ వస్తే మాత్రం అక్కడ ఇది ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో మనకి 10-bit OLED ప్యానల్ అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మీకు మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. మనకి 19,000 రూపాయలు కనుక ఈ మొబైల్ తీసుకొస్తే మాత్రం అల్టిమేట్ అవుతుంది. అక్కడ ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. అక్కడ చూస్తే దగ్గర 30,000 రూపాయలు ఏమో ప్రైస్ అయితే పెట్టారు. సో నేను అనుకున్నాను ఇండియాకి వచ్చేసరికి 22 నుంచి 24,000 రూపాయలు పెడతారని. 24,000 పెట్టినప్పటికీ మనకి ఇక్కడ ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఆఫర్లో మాత్రం ఒకవేళ మీరు కొనుక్కోవాలి మోటరోలా నుంచి ఒక మొబైల్ అనుకుంటే దీన్ని మిస్ కాకండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనం ఫ్రైడే అనుకుంటా టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. వివో 200 వాట్ ఛార్జర్ మీద వర్క్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఛార్జర్ని మనకి IQ 10 Pro రాబోతుందిగా, అందులో అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అంటే మనకి IQ 10 Pro 200 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుందని సో ఇప్పుడు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. వైర్లెస్లీ చూసుకుంటే 65 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ మనకి రియల్మీ కూడా, ఒప్పో కూడా 200 మీద అయితే వర్క్ చేస్తున్నాయి. రియల్మీ 100 వాట్ అలాగే 200 వాట్ మీద వర్క్ చేస్తుంది. అలాగే ఒప్పో 200 అలాగే 240 వాట్ మీద కూడా అయితే వర్క్ చేస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ ఒక తల్లి పెట్టలే కాబట్టి టెక్నాలజీని ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో సేమ్ టెక్నాలజీనే ఊక్ అంటారు, డాట్ అంటారు, ఏదో పేరు తీసుకొచ్చి లాంచ్ చేసేస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 9 దాహం ఇంకా తీరలేదు. ఇప్పటి వరకు 9లో మనకి చాలా మొబైల్స్ తీసుకొచ్చింది. ఇంకా త్వరలో 9iలో 5G మోడల్ని కూడా అయితే
ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ జూన్ నెలలోనే మనకి ఇండియాలోకి ఈ మొబైల్ అయితే రాబోతుంది. మొత్తం 3 కలర్స్లో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. అలాగే 4GB 64GB 4GB 128GB 6GB 128GB 3 స్టోరేజ్ వేరియంట్లో అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. సో ఇప్పుడున్న కన్ఫ్యూజ్ చాలదు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మళ్ళీ రియల్మీ సిద్ధం అవుతుందని అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఉంది, ఇంకా రాలేదనుకోండి. సో దానికి సంబంధించి చాలా లీక్స్ అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చినాయి. ఇప్పుడు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. సో దీని ప్రకారం చూస్తే ఈ మొబైల్ మనకి 6.55 ఇంచెస్ OLED డిస్ప్లేతో రాబోతుంది. మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే రెజల్యూషన్ వచ్చేసరికి ఫ్లాట్ ఎడ్జెస్ తో చిన్ను లేకుండానే ఈ మొబైల్ అయితే రాబోతుంటే తెలుస్తుంది. మనకి బెజల్స్ చూసుకుంటే మనకి చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయన్నమాట. అల్ట్రా థిన్ అనొచ్చు. మనకి సామ్సంగ్ S22 అల్ట్రా కానీ S22 కానీ చూస్తే మనకి ఇటువంటి థిన్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అటువంటి బెజల్స్ అయితే ఈ మొబైల్ రాబోతుందంట. కాకపోతే మనకి ప్రాసెసర్ చూసుకుంటే 778 ప్రాసెసర్ అంటున్నారు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ ఇంకా లాంచ్ అయితే కాలేదు. అప్పుడే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే వచ్చేసింది. ఇక అంతేకాకుండా ఈ మొబైల్ని వీళ్ళు అఫీషియల్ గానే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లోనే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి జూలై 28వ తారీఖు నుంచి మనకి ఓపెన్ సేల్లోకి అయితే ఈ మొబైల్ రాబోతుందంట. మరి ఇండియాకి కూడా తీసుకొస్తారంటున్నారు ఈ మొబైల్ని సేల్కి. సో ఇండియాకి కూడా అప్పుడే తీసుకొస్తారో లేదో అయితే చూడాలి. ఇంతకుముందు చూసుకుంటే ఇదే రకంగా మనకి పిక్సెల్ 7ని ఈబేలో పెట్టి అమ్మేశారు ప్రోటోటైప్ని. సో ఇప్పుడు చూస్తే మనకి పిక్సెల్ 6aని అన్బాక్స్ చేసి పెట్టేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి WWDC ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. జూన్ 6 ఈ రోజే కదా. సో ఈ రోజు అయితే వీళ్ళు WWDC అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళు AR అండ్ VR గ్లాసెస్ని అయితే తీసుకొస్తారనుకున్నాం కదా. సో వీటిని వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అలాగే ఈ AR అండ్ VR గ్లాసెస్ సంబంధించిన వీడియోస్ కోసం వీళ్ళు హాలీవుడ్ డైరెక్టర్స్ని అయితే హైక్ చేసుకున్నారంట. సో వాళ్ళ నుంచి వీళ్ళు వీటికి సంబంధించిన వర్చువల్ రియాలిటీ వీడియోస్ని అయితే క్రియేట్ చేయించబోతున్నారు. సో మేబీ నేను కూడా వీళ్ళ మార్కెట్లో పెట్టుకొని అంటే AR అండ్ VR గ్లాసెస్ కొంటారు కదా వాళ్ళకి అందుట్లో మనకి వాళ్ళ మార్కెట్ ప్లేస్లో ఈ వీడియోస్ని అయితే వాచ్ చేయడానికి ఉంటుంది. మేబీ అది షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ వీడియోస్ కావచ్చు, లేదా ఏమైనా మూవీస్ ఏమైనా క్రియేట్ చేసి పెట్టేస్తారో. సో చూడాలి యాపిల్ ఏదైనా చేయగలదు. సో వాళ్ళ చేతిలో ఫుల్ మనీ ఉంది, క్యాష్ పార్టీ కాబట్టి. ఇక అలాగే యాపిల్ ఓన్ సెర్చ్ ఇంజిన్ తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మనకి ఓన్ సెర్చ్ ఇంజిన్ యాపిల్ నుంచి అయితే చూడడానికి ఉంటుంది. ఇంతకుముందు ఇలాగే మనకి గూగుల్తో పంతానికి పోయి వీళ్ళు ఓన్ మ్యాప్స్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ మనకి యూఎస్లో చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ కన్నా యాపిల్ మ్యాప్స్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి అనమాట. మిగిలిన కంట్రీలో చూస్తే ఎక్కువగా గూగుల్ మ్యాప్సే బాగుంటాయి అనుకోండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఓన్ సెర్చ్ ఇంజిన్ కూడా అయితే తీసుకురావాలని చూస్తున్నారంట. యాక్చువల్గా ఈ న్యూస్ ఇప్పుడు కాదు, అప్పుడే గూగుల్తో వీళ్ళు పంతం వచ్చినప్పుడే వీళ్ళు సెర్చ్ ఇంజిన్ తేవాలనుకున్నారు. బట్ అసలుకి తీసుకురాలేపారు. సో ఇప్పుడైతే సెర్చ్ ఇంజిన్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి MG మోటార్. సో తెలిసిందేగా వీళ్ళు కార్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా. వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మెటావర్స్లో MGverse అని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఓపెన్ చేశారనమాట. అంటే ఎవరైతే ఈ కార్ కొనాలి అనుకుంటూ ఉంటారో వీళ్ళు వచ్చేసరికి మెటావర్స్లోకి వెళ్ళి అక్కడ MGverseలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం కార్లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది, కార్ని డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కార్లు మనం ఎక్స్పీరియన్స్ చెందొచ్చు అనమాట. కారు షోరూమ్కి వెళ్ళి చూసుకోకుండానే అక్కడే మనం ఎక్స్పీరియన్స్ పొందే విధంగా వీళ్ళు ఈ MGverseని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చెందడం కోసం బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా. సో మిగిలిన కంపెనీలు కూడా ఈ విధంగా అయితే మెటావర్స్ ఇంకా మన అందరి చేతికి అయితే రాలేదు. సో వచ్చేస్తే ఇలాగే మనం వెళ్లకుండానే షోరూమ్కి అక్కడే మనం ఎక్స్పీరియన్స్ అయితే చెందొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ బ్రావియా XRలో X90K సిరీస్లో 3 టీవీలు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. 55 ఇంచెస్ 65 ఇంచెస్ అలాగే 75 ఇంచెస్లో మనకి 4K టీవీస్ అయితే వస్తాయి. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తాయని తెలుస్తుంది అనమాట. వీటి ప్రైస్ చూస్తే మనకి 1,23,490 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది 55 ఇంచెస్. అక్కడ నుంచి మీకు 1,70,990 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇది సోనీ అలాగే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఒప్పో K10 5G వేరియంట్ మొబైల్ మన ఇండియాలో ఎల్లుండి అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ని వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉన్నట్టుగా ఒప్పో అయితే టీచ్ చేస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఎల్లుండి అయితే ఉంటుంది. సో మిస్ కాకండి. ఇక్కడ మీకు మొబైల్ మీరు కొనొచ్చా లేదనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా X సిరీస్ అండ్ G సిరీస్ని తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఈ 2 సిరీస్ని మనకి ఇయర్ సెకండ్ హాఫ్లో లాంచ్ చేయబోతున్నట్టుగా నోకియా అయితే కన్ఫర్మ్ చేసింది. సో మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 480+ 5G ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటో అర్థం కాదు. ఎప్పుడు అడపా మొబైల్ తీసుకొచ్చిన వాటి స్పెసిఫికేషన్స్ ఈ రకంగా అయితే తీసుకొస్తుంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.